చందుర్తి మండలం వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుకకు నెట్టివేయబడిన ప్రాంతమని వేములవాడ బీఎస్పీ అభ్యర్థి గోలి మోహన్ అన్నారు. చందుర్తి మండలము మర్రిగడ్డ, జోగాపూర్, మాల్యాల, చందుర్తి, ఎనుగంటి గ్రామాలలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో పాల్గొని ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే చందుర్తి మండలంలో పెద్ద లైబ్రరీ కట్టిస్తానని, స్కూల్స్ అన్ని డిజిటలైజేషన్ చేపిస్తానని, యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీలిచ్చారు. మిత్రులారా, మన ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలకు ఓట్లు వేశారు. అందరి గురించి మనకు తెలుసు. కానీ ఎంతమందికి ఓట్లు వేసినా మన జీవితాలు మారలేదు, మన బతుకులు మారలేదు. మనం ఎక్కడ వేసిన గవర్నమెంట్ అక్కడ ఉన్నట్టుగా మన జీవితాలు మనకు ఉన్నాయి. క్యాంపస్లో ఏదో కోచింగ్ తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైనా నోటిఫికేషన్ వేస్తా అని చెప్పేసి ఉన్న వృత్తి రద్దు చేసారు, వృత్తి రద్దు చేసారు. ఒక్క జాబ్ లేకుండా ఆ పిల్లలందరూ రోడ్డు ఎక్కుతున్నారు. వాళ్ళందరూ ఈ చందుర్తిలో చదువుతున్నటువంటి మా బిడ్డలు ఇదే చందుర్తిలో ఇక్కడనే ఉండాలి, ఇక్కడే చదువుకోవాలి. ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఎలాంటి ఆది లేకుండా వాళ్ళు తొక్కి పెడుతున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. గోలిమోహన్ వస్తే ఏమొస్తుందో ఆలోచించండి. గోలిమోహన్ వస్తే కంపెనీలు వస్తాయి, గోలిమోహన్ వస్తే ఇక్కడ చదువు వస్తుంది. మీ బిడ్డలను మంచిగా బాధ్యత నేను తీసుకుంటున్నా. ఈ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగంలో పెట్టించేటువంటి బాధ్యత తీసుకుంటున్నా. నా ప్రాణమే చదువు, నా ప్రాణమే ఎడ్యుకేషన్. ప్రతి పాఠశాలను డిజిటలైజ్ చేసి ప్రపంచం అలసరి నడుస్తుంటే మళ్ళీ డిసైడ్ తీసుకొస్తారు. మీ పిల్లల కోసం నాశనం ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి ఇవ్వరు, మీకు ఏమి ఇవ్వరు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ చెప్తాడు, ఇంటికి అల్లుడు ఎక్కడ పడుకుంటాడు, బిడ్డ ఎక్కడ ఉంటుంది, దుడ్డుని ఎడగట్టేట్టు, డబ్బులు ఎడగట్టేట్టు, నీకు మంచి డబుల్ బెడ్ ఇద్దని చెప్పేసి మన అద్దాల మెడలు చూపించారు. ఇచ్చిన డబుల్ బెడ్ వాళ్ళు ఇచ్చినా ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళ బిడ్డ 100 ఎకరాల పామలు చూసుకొని పడుకుంటారు, వాళ్ళ కొడుకు 200 ఎకరాల పామలు చూసుకొని పడుకుంటారు, కేసీఆర్ 2000 ఎకరాల పామలు చూసుకొని పడుకుంటాడు. కానీ వాళ్ళ